ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నామనమాట. ఇదొచ్చేసి 2 డేస్ బ్లాగ్. చక్క వంట అయితే చేసేస్తున్నానండి. సేమియా ఉప్మా చేసేసుకున్నాం. ఈరోజు వచ్చేసి పిల్లలు ఇంటికాడే ఉన్నారు. సండే కాబట్టి ఇది సండే వ్లాగ్. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి. కొంచెం డిలే అవుతున్నాయి. అంటే పాత వీడియోస్ ఉండే కదా ఊరుండొచ్చినప్పుడు అవన్నీ పెట్టి కొంచెం డిలే అయినాయనమాట. అయినా కంటిన్యూగా వస్తాయి. 2 డేస్ వ్లాగ్ ఇది మిస్ కాకుండా చూసేసేయండి. ఇక్కడ పొద్దున్నే వచ్చేసి మా అవ్వ దోసకైతే నానబెట్టేసింది. ఎలా చేస్తామని చెప్పి చెప్తా చూడండి. పెద్ద గ్లాస్ 2 అయితే బియ్యం వేసుకున్నాము. ఈ చిన్న గ్లాస్ వచ్చేసి 1.5 అయితే ఉద్దిపాయలు వేసేసి ఇన్ని మెంతులు వేస్తే కొంచెం ఎర్రగా వస్తాయి కదా దోశలు. ఇక కొంచెము మనము శనగబాలు అయితే ఒక పిడిసి అన్నీ వేసుకోవాలి. అవి ఇప్పుడు నానబెట్టేసి ఈవినింగ్ వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఇవి నానబెట్టేసుకున్నాము. ఇంకా పిల్లలు అయితే ఇంకా స్నానాలు అయిపోయినాయి, రెడీ అయిపోయినారు. ఇంకా టిఫిన్ చేయాలి. మేమైతే కాఫీలు కూడా తాగేసినాం అనమాట. యాక్చువల్లీ ఈరోజు సండే కదా కొంచెం బద్ధకంగా అనిపించింది. బద్ధకంగా అంటే ఏం లేదు, నైట్ అయితే సామాన్లను కడిగి పెట్టేశానులే. బట్ అయినా కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా లేచిందే 6:30, 7 పైన లేచాను. సండే కదా ఇంకా స్కూల్ కూడా పోరని చెప్పేసి ఇంకా బ్రష్ తిక్కి అది ఇది అనే లోపల ఈ టైం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకి ఇంకా లంచ్ చేయాలి, టిఫిన్ చేయాలి కాబట్టి ఇంక సేమియా ఉప్మా అయితే చేసేసాను అనమాట. ఇంకా తర్వాత మా పిల్లలకి సేమియా ఉప్మా వేసేసి మా చిన్నోడు పడుకున్నాడు. మా హద్విత కూడా పడుకోయింది. మా హనీ అయితే టీవీ చూస్తూ ఉండే. ఇంక మా మామ అయితే బయటికి వెళ్ళేసి మటన్ తెద్దునా అని చెప్తే వద్దనుకున్నాం, బట్ అయితే తీసుకోరా అని చెప్పి తీసుకొచ్చినాడు. మా మామ అయితే చికెన్ తిన్నాడు అనమాట. సో అందుకోసం మటన్ అయితే తెచ్చేసినాడు. తెచ్చేసిన తర్వాత నేనైతే ఇంకా మటన్కి అయితే ఒక పక్క పెట్టేశాను. ఉప్పు పసుపు వేసి ఒక 3 విజిల్ పెట్టా అండి. ఇక్కడ 2 విజిల్ పెట్టింటే బాగుండు అనిపించింది. 3 విజిల్ పెట్టేసిన తర్వాత ఇందులోకి చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, కొంచెము గరం మసాలా, దాంతోపాటు కొబ్బరి అయితే వేసేసుకొని ఒక టమాటా పండు వేసేసుకొని ఒక 2 విజిల్ అయితే పెట్టేసినాను. కొంచెం గ్రేవీ ఎక్కువ అనిపించింది. మటన్ ఇంకా ఆల్రెడీ అప్పుడే ఉడికిపోయింది. ఇంకా కొంచెం మళ్ళీ ఇంకా ఉడకాలి కదా అని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసినాను అనమాట. అయినా కూడా సర్లే అని చెప్పేసి ఉడకపెట్టిందని కొంచెం ముక్క మెత్తగా అయిపోయింది. అయినా సూపర్ టేస్టీ అయితే సూపర్ వచ్చిండే. ఇంకా చపాతీ చేసేసుకొని అన్నం చేసేసుకొని అందరూ అయితే ఇక్కడైతే భోజనం చేసేస్తున్నాము. ఇక్కడ భోజనం చేసిన తర్వాత మా పిల్లలు మధ్యాహ్నం సాయంకాలం పాలు తాగేసి వాళ్ళు బయటికి వెళ్ళొస్తాము అని చెప్పేసి వెళ్ళారనమాట వాళ్ళ డాడీ అంట. సో ట్రాఫిక్ జామ్ వల్ల నైట్ వచ్చేసి 11, 10:30 అయిపోయింది అప్పుడు వచ్చారు. యాక్చువల్గా వాళ్ళు అసలు లంచ్ కూడా చేయలేదండి. వాళ్ళు వెళ్ళేది 6:30కి వెళ్ళారు. ట్రాఫిక్ ఫుల్ ఉందని చెప్పేసి పోయింది. అక్కడ వాళ్ళు పోయిన దగ్గర మొత్తం బాగా ఆడుకొని 9:30 వచ్చే లోపల టైం అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. పిండి అయితే మిక్సీ పట్టేశాను. మార్నింగ్ వచ్చేసి హనీ అయితే స్కూల్కి వెళ్తుంది కదా, తనైతే పెరుగన్నం చేస్తానన్నమాట. సరే అని చెప్పింది. ఇంకా చట్నీకి అయితే పెట్టేసి ఇక్కడ వచ్చేసి దానికి పెరుగన్నం కోసం ఇట్లా పోపు అయితే వేసేస్తుంది అనమాట. పెరుగు అన్నం కలిపేశాను. ఆ పెరుగు అన్నం అయితే కుక్కర్లో పెట్టాను, మెత్తగా ఉంటుందని చెప్పేసి పెరుగు కలిపేసి సాల్ట్ వేసి ఇదైతే పోపు వేసేసాను. మా పిల్లకి ఇట్లా అన్నీ ఏమి ఉండకూడదు, కరివేపాకు సహా అన్నీ తీసేసేయాలి. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది వేసేసాను అనమాట. ఇంకా దాని తర్వాత చట్నీ కూడా రెడీ అయిపోయింది. దోశలు అయితే వేసేసుకొని తను తినేసి లంచ్ బాక్స్ పెట్టేసి అయితే స్కూల్కి అయితే పంపించాను. తను వెళ్ళిన తర్వాత నేను ఇంకా అంట్లు కడుక్కొని ఇంకా ఉండేటివంతా బండ్లు కడుక్కొని ఇప్పుడు వచ్చేసి దోశ వేసుకొని మేమైతే తింటున్నాం అనమాట. మా చిన్నోడు చూస్తారా వీడు బాబా వీడైతే అస్సలు ఎప్పుడు లేస్తాడో అర్థం కాదు, ఎప్పుడు పడుకుంటాడో అర్థం కాదు. ఇక్కడ డైరెక్ట్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మా హనీని అయితే పిలుచుకొని వచ్చేసాను. తను వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి పాలకైతే పెట్టానమాట. ఈవినింగ్ పాలు పెట్టిన తర్వాత ఇంకా తను మమ్మీ నాకేమైనా చేయ పెద్ద గోల్ అనమాట. సాయంకాలం వచ్చిన వెంటనే జనరల్గా తను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చి ఆకలి కొని ఉంటారు కదా, పాలు అయితే ఇస్తాను అనమాట. రెగ్యులర్గా పాలు బిస్కెట్ తింటుంది. ఇంకా అది కాకుండా ఏదైనా ఒకటి తినాలా అని చెప్పి తను అనుకుంటుంది అనమాట. సో అందుకోసమే తను మ్యాగీ అంటే సర్లే అని చెప్పేసి మ్యాగీ అయితే కొంచెం ఇంట్లో ఉంటే చేసినాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే పాలైతే తాగు, తర్వాత చేద్దాంలే అని చెప్పేసి పాలైతే కలిపి మేమైతే కొంచెం టీ అయితే కలిపి ఇచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా అవ్వ బీరకాయ చేసుకుందాంలేమో, మరి ఇంకా నైట్ ఎట్లా చేయాల్సింది కదా అని చెప్పేసి కడిగేసినాను. ఇంక కడిగి పెట్టేసిన తర్వాత ఇక్కడ మ్యాగీకి ఇంకా పెట్టేసినాను అనమాట. ఇక్కడ కూడా తను మ్యాగీ తింటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా అన్ని అంట్లు ఉంటే అవన్నీ కడిగేశాను. ఇంకా అంటే అంత కసు నూక్కొని వచ్చేసాను. ఇంకా కసు నూక్కి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి బీరకాయ అయితే తిరువాత వేద్దామంటే ఇంకా మా చిన్నుడైతే ఏడుస్తుండే. వాడు అసలు మధ్యాహ్నం చెప్పా కదా, అప్పుడు లేచినప్పటి నుంచి ఒక 5 నిమిషాలు పడుకుంటాడు, తర్వాత అస్సలు పడుకోవట్లేదు. ఇంకోటి అట్లా చేస్తున్నాడులే అని చెప్పేసి నేను పడుకోబెడతాలేవా అని చెప్తే సర్లే అని చెప్పి నేను పడుకోబెట్టే లోపల మా అవ్వ అయితే అది తిరువాత అయితే వేసిందనమాట. ఇక్కడ చూసేసారా మ్యాగీ అయితే తింటున్నారు. మా చిట్టి తినలేదు, పిల్ల కారం తినదు కదా. ఇంకా చెప్పా కదా, ఇందాక మీకు చెప్పే ఉంటాను. తర్వాత వాడు పడుకున్న తర్వాత నేను వచ్చేసి ఇంకా అన్నం అయితే చేసేసాను అనమాట. అన్నం చేసి చెప్పా కదా బీరకాయ కూర రవ్వ అయితే చేసింది. ఇంకా చపాతీ అయితే కాల్చున్నాను. చపాతీ కాల్చిన తర్వాత మా హనీకి అయితే అన్నం తినిపించేసేయాలి అని చెప్పేసి దానికైతే ప్లేట్లో అన్నము బీరకాయ వేసి పెట్టాను. తను ఇంకా హోంవర్క్ చేసుకుంటూ ఉంది. యాక్చువల్గా తను కర్రీస్ అయితే తినదనమాట. కర్రీస్ తినదు, అయినా కూడా పెట్టాలి కదా పిల్లలకి నేర్పించాలని చెప్పేసి ఒకటేసి పెట్టినా అనమాట. ఆయన అక్కడ రాసుకుంటూ తింటా ఉంది.
కారం కారం అంటుంది. యాక్చువల్‌గా తను కూరగాయలు తింటుండే అప్పుడు. మళ్ళా నేను లేనని చెప్పేసి మా అవ్వ తను ఏమడిగితే చేసి పెట్టడం కొంచెం అలవాటయిపోయిందనమాట. సో, ఇప్పుడు అన్నీ అలవాటు చేయాలని చెప్పేసి ఇక్కడైతే తినిపించేసాను. లాస్ట్‌కి ఇంకా తినేసింది ఎలాగో అలాగా. అవ్వ కూడా తినేసింది. అద్విత కూడా పడుకున్నారు. అందరూ పడుకున్నారు ఆల్మోస్ట్. మా హనీ ఇంకా లేసిందనమాట. తను ఇప్పుడు అందరికీ హాయ్ చెప్తుంది చూసారా. నేనైతే ఇంక చపాతీ దాంతో పాటు ఇదైతే పెట్టేసుకొని తింటున్నాను. మా అద్విత కూడా లేచింది ఇంగా. మా చిన్నోడు ఒక్కడే పడుకున్నాడు అంతే. ఇంక నేను తినేసిన తర్వాత కొన్ని అంట్లుంటే అవన్నీ కడిగేసినా అనమాట. కడిగేసి పిల్లలనైతే పడుకోబెడదామని చెప్పేసి ఇది చేసినాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీటెడ్ అండి. మీకు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఫాలో అయితే అవ్వండి. బాయ్. ఎలా ఉందండి వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఏసుకోండి. బాయ్.